సందర్భంగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలన్నింటినీ ఎందులోనూ అమలు చేశారు, ఏమి చేయలేదని మీరే చదివి మార్కులు కొంచెం ఖాళీ ఇవ్వండి అమ్మా. ఒకసారి రాష్ట్రంలో ఉండే పౌరులందరినీ కలుసుకొని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వాగ్దానాలు, చేస్తామన్న కార్యక్రమాలు ఏ మేరకు అమలు జరిగినాయో పౌరులను అడగాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని, వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ విషయం పైన ప్రభుత్వంతో పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేడు సాధు వైకుంఠరావు గారి ఆధ్వర్యాన బలగ ప్రాంతంలో మొత్తం పట్టణంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పౌరులందరం కలిసి అన్ని ఇళ్లకు పోయి ఒక బ్యాలెట్ లాంటిది ఇచ్చాం. ఈ బ్యాలెట్లో గడిచిన కాలంలో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వాగ్దానాల్ని అందులో వివరించి చెప్పాం. ఏ మేరకు అమలు జరిగినాయో పౌరుల్నే నిర్ణయించమని అడుగుతూ ఉన్నాం. నేడు సంక్షేమం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన అందించడంలో వైఫల్యం చెందారు. తను రాజధాని అనే పేరుతో ప్రతి ఇంటికి ఒక ఇటుక ఇవ్వండి, మీ అందరినీ భాగస్వాములు చేస్తున్నాను, ప్రపంచంలోనే గొప్ప కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దుతాను అని చెప్పినటువంటి వ్యక్తి చివరకు ఆ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి దఖలు పడ్డటువంటి భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా తన ప్రయోజనాల కోసం ఉపయోగించేటువంటి స్థితిలో ఈవేళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజల తాలుగా ప్రమాదంలో నెట్టేస్తున్నారని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ ఒక ఇల్లు కట్టినటువంటి పాపాన పోలేదు. బీదలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైన ఆరోగ్యశ్రీ లాంటిది డైల్యూట్ అయిపోయింది. విద్యార్థులకు ఇస్తామన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బాగా డైల్యూట్ చేసేశారు. ఎక్కడ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చిందన్నటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసినటువంటి నిరుద్యోగులని యువకులు అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. పరిశ్రమలు పెద్ద ఎత్తున జపాన్ నుంచి, చైనా నుంచి, సింగపూర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాలుగా ప్రపంచం అంతా తిరిగి వచ్చినట్టుగా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నట్టుగా చెప్పారు. ఎక్కడ ఒక 1000 కోట్ల రూపాయలతో స్థాపించినటువంటి పరిశ్రమ ఎక్కడ రాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోజు రోజుకి ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు దిగజారిపోయినటువంటి పరిస్థితి నేడు ఉంది. ప్రధానమైన ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంటుంది. పాలకపక్షంగా ఉన్నటువంటి వారు పొరపాట్లు చేస్తే, మాటిచ్చినటువంటి కార్యక్రమాలు మర్చిపోతే, అమలు చేస్తున్న కార్యక్రమాలు అవినీతి పాలవుతుంటే జ్ఞాపకం చేయవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకుంది. కనుక నేడు ప్రతి గడపకు వెళ్ళి
వారందరి తాలూగా స్పందనని, వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అభిమానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పించి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అనుసారం గడప గడపకు వైఎస్ఆర్ నిన్నటి నుంచి ప్రారంభమైందండి. మన జిల్లాకు చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా గడప గడప వైఎస్ఆర్లో చాలా మంచి స్పందన, ప్రజల నుంచి అభిమానం మనం చూస్తున్నాం. ఏంటంటే ప్రజలు 2 ఏళ్ల కాలంలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ఒక్కటి కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా, అలానే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి చేయనందుకు పేదరికంతో ఉన్న ప్రజలు, బలహీన బడుగు వర్గాలు, గిరిజనులు అందరూ కూడా, దళితులు మొత్తం జిల్లాలో ఏ గడపకు వెళ్ళినా కూడా ఒకటే మాట, ఒకటే నినాదం ఏంటంటే పేద ప్రజలకి తగిన ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక విధానంగా పనిచేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి, ఆ సంక్షేమ పథకాలు అందాలి, ఆ అభివృద్ధి పథకాలు అందాలి. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఒక్క సంక్షేమ పథకం కూడా మా ఇంటికి రాలేదు. ఒక్క ఆరోగ్యశ్రీ పథకం లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఉద్యోగం రావటం లేదు. మొత్తం రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ తాలూకా ఆ వెయిటేజ్ తెలుగుదేశంకి లేదు అని ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ గడప గడప వైఎస్ఆర్ వలన ప్రజల మనోభావాలు తెలుసుకొని ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేకూర్చాలనే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఆయన కృషి చేస్తారు. మేమంతా ప్రజాప్రతినిధులుగా ప్రజలు ప్రతిపక్షంగా, ప్రధానపక్షంగా ఎల్లప్పుడూ ప్రజల తరపున పోరాడతాం. ప్రజల మనోభావాలను అసెంబ్లీలో కూడా వినిపిస్తామని తెలియదు.